ఈ నెలలో జరిగిన జేఈఈ మెయిన్స్ 2026 ఏప్రిల్ సెషన్లో మన వీడియోస్ ద్వారా మనం చెప్పిన క్వశ్చన్స్, ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్, అలాగే పీడిఎఫ్లో మనం ఇచ్చిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్లూయిడ్స్ మీద, వీటి నుంచి మొత్తం 10 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే యాజ్ ఇట్ ఈజ్ అని కాదు, న్యూమరికల్స్ మార్చారు, కానీ సేమ్ ప్రొసీజర్, సేమ్ మోడల్ అనమాట. అలాగే మన కాన్సెప్ట్స్ మనం చెప్పిన వాటి మీద కూడా ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఒకసారి అవన్నీ డీటెయిల్స్ చూద్దాం. ఒకసారి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ సెకండ్న షిఫ్ట్ 1లో ఈ సర్ఫేస్ ఎనర్జీ మీద క్వశ్చన్ ఇచ్చారు. ఇది మనం టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ పెట్టాను. అందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ జేఈ తెలుగు మంత్రాన్ని కొడితే వస్తుంది. అందులో ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఫ్లూయిడ్స్ మీద పెట్టాను. అందులో క్వశ్చన్ నెంబర్ 4 ఇదే అనమాట. సేమ్ అదే మోడల్, న్యూమరికల్స్ మార్చారు కానీ సేమ్ అదే మోడల్. అలాగే సెకండ్ క్వశ్చన్ సేమ్ డే షిఫ్ట్ 2 ఈ సోప్ బబుల్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇది నేను పెట్టిన పీడిఎఫ్లో క్వశ్చన్ నెంబర్ 28. మీ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను, అవి చూడండి. థర్డ్ క్వశ్చన్ సిలిండర్ మీద ఒకటి వచ్చింది. ఇది క్వశ్చన్ నెంబర్ 26 సర్క్యులర్ మోషన్ మీద ఒక వీడియో చేశాం. అందులో సెకండ్ పార్ట్లో ఉంటుంది క్వశ్చన్ నెంబర్ 26. సేమ్ అదే తిరుగుతుంది, చిన్న చేంజ్ అనమాట. దాదాపు అదే మోడల్, అదే క్వశ్చన్. చూడండి, మీరు ఒకసారి చెక్ చేయండి అవన్నీ. మీ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను. నెక్స్ట్ ఈ వర్క్ డన్ అనే దాని మీద మన పీడిఎఫ్లో క్వశ్చన్ నెంబర్ 20 ఇచ్చాం. సేమ్ అదే మోడల్ వచ్చింది ఫ్లూయిడ్స్లో. సేమ్ అదే క్వశ్చన్ 4th జరిగిన షిఫ్ట్ 1లో కూడా సేమ్ అదే మోడల్ క్వశ్చన్ వచ్చింది. అంటే ఒకే మోడల్ మీద 2 క్వశ్చన్స్ వచ్చినాయి. మనం ఫ్లూయిడ్స్ మీద చేసిన పీడిఎఫ్లో క్వశ్చన్ నెంబర్ 20 అనమాట. నెక్స్ట్ 5th మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఇది మనం ఆల్రెడీ ఇది ఎన్సీఆర్టీలో ఉన్న ఎగ్జాంపుల్. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 8.4 మన ఎలాస్టిసిటీ పార్ట్ 3లో ఉంటుంది, చూడండి. అది సేమ్ ఈ స్క్రీన్ షాట్ మీకు పెడతాం, స్క్రీన్ మీద చూడండి. అలాగే 5th కోయాలిస్ మీద ఒకటి వచ్చింది. ఇది పీడిఎఫ్లో నెంబర్ 2 క్వశ్చన్. నెక్స్ట్ 5th యంగ్స్ మోడ్యులస్ మీద వచ్చింది. ఇది మన ఎలాస్టిసిటీ పీవైక్యూస్లో నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 2 అనమాట. మీకు స్క్రీన్ షాట్ పెడతాం, చూడండి. తర్వాత 8th ఒకటి వచ్చింది. ఈ కారు మీద ఒక బాబు వేలాడుతూ ఉంటుంది, సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటుంది. అది పీవైక్యూ నెంబర్ 6 సర్క్యులర్ మోషన్ ఫస్ట్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ 4th ఒకటి వచ్చింది యంగ్స్ మోడ్యులస్ మీద. ఇది మన ఎలాస్టిసిటీ వీడియోలో నెంబర్ 4 అనమాట క్వశ్చన్. కాబట్టి యంగ్స్ మోడ్యులస్ మీద మాత్రం చాలా ఈజీగానే ఇచ్చారు. ఫార్ములా తెలుసుకుంటే చాలు, మనం చేసే విధంగా ఇచ్చారు. మిగతా కూడా కాన్సెప్ట్స్ మీద బేస్ అయ్యాయి. ఎక్కువగా ఏమేమి రిపీట్ అవుతున్నాయో అవన్నీ మేము పరిశీలించి మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్గా ఇచ్చామన్నమాట. ఇప్పటిదాకా మనం కవర్ చేసింది మన ఛానల్లో తక్కువే. మనకి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ సగమే అయింది. తర్వాత ఫ్లూయిడ్స్ ఇంకా కాలేదు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పెట్టాను. సర్క్యులర్ మోషన్ పూర్తిగా అయింది, ఎలాస్టిసిటీ పూర్తిగా అయింది. ఇలా మనం 2-3 చాప్టర్స్ చెప్తేనే చూడండి ఇన్ని క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక మొత్తం సిలబస్ కవర్ చేశాక ఇంక ఊహించుకొని ఇంకెన్ని క్వశ్చన్స్ వస్తాయో. మీరు కోచింగ్ వెళ్తే కోచింగ్ వెళ్ళి చదువుకోండి, మీరు వేరే బుక్స్ చదువుకోండి. కానీ మనం చెప్పినవి మాత్రం కంపల్సరీగా చేసుకొని వెళ్తే తప్పకుండా అందులోంచి మోడల్స్ మీకు వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. తప్పకుండా క్వశ్చన్స్ మాత్రం రావడం గ్యారంటీ. కాబట్టి దీన్ని మాత్రం మీరు మిస్ చేసుకోకండి.